హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా చక్కగా కమ్మగా ఉన్న పచ్చడి అండి. అది ఏం పచ్చడి అనుకుంటున్నారా? మెంతికూరతో పచ్చడి. చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి, అలాగే చపాతీల్లోకైనా సూపర్ టేస్ట్ అండి. జొన్న రొట్టెలోకి చేస్తున్నాను నేనైతే. ఈరోజు మెంతికూరతో పచ్చడి. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేయండి. ఇక్కడ కావాల్సింది ఏంటంటే టమాటాలండి. నేను 3 టమాటాలు తీసుకున్నాను. ఒక 10 పచ్చిమిరపకాయలండి. ఇక్కడ మెంతెం కూర కడిగి నీట్‌గా కడిగి పెట్టేశాను. ఇవే కావాలి. కొద్దిగా చింతపండండి. ఇంతేనండి. ఇప్పుడు చూసేద్దాము. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి కొద్దిగా అంటే 2 స్పూన్లంతా నువ్వులు తీసుకున్నాను. ఈ నువ్వులను వేయించాలి. 2 స్పూన్ల నువ్వులు, అలాగే ఇందులో ఒక స్పూను మినప్పప్పు అండి. చూసారా వేగిపోతున్నాయి. ఇక్కడ నువ్వులైతే వేగిపోతున్నాయి. ఇందులోకి ఒక స్పూన్ నువ్వులు వేయాలి. 2 స్పూన్లు వేసాక నువ్వులు, ఒక స్పూను మినప్పప్పు, అలాగే ధనియాలండి. ఒక స్పూన్ ధనియాలండి. ఈ విధంగా ధనియాలు, నువ్వులు, ఒక స్పూన్ మినప్పప్పు, అంతేనండి. ఈ మూడింటిని వేయించేసేయాలి. ఇలా వేగిన తర్వాత పక్కకు పెట్టేసేద్దాము. చూసారా ఈ విధంగా అయితే వేగాయి. నువ్వులు తొందరగా వేగిపోతాయి. మినపప్పు, ధనియాలు అయితే వేగుతున్నాయి. ఇప్పుడు ఇందులో నుంచి ఒక పక్క గిన్నెలోకి తీసి పెట్టేద్దాము. ఇక్కడ కొంచెం మిక్సీ జార్లోనే వేసేస్తున్నాను. అలాగే మళ్ళీ కడాయితో పని ఉందండి. కడాయిలో ఆయిల్ వేసుకుందాము. నేను 2 స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇలా స్పూన్లో ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి వేయించుకుందాము. ఇలా పచ్చిమిర్చి అయితే వేయించుకుందాం. చట్నీకి సరిపడినంత పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా వేగాలండి. ఈ పచ్చిమిర్చి ఇలా వేగాలి. పైకి చిట్లుతుందనేసి మూత పెట్టాను నేను. వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసి ప్లేట్లో పెట్టేద్దాం పక్కన. చాలా ఈజీగా కమ్మగా ఉంటుంది. నోరు బాగలేదన్నప్పుడు ఇలా పచ్చళ్ళు తినాలనిపిస్తుంది కదా, అప్పుడైతే మెంతికూర పచ్చడి చేయాలి. సూపర్ అండి. పుదీనా చట్నీతో పాటు అలా టేస్ట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. కానీ పుదీనా చట్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకలి కావడానికైతే చాలా బాగా ఉపయోగపడుతుంది పుదీనా. ఇప్పుడైతే నేను మెంతికూరతో వేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి వేగిపోయాయి. అదే ఆయిల్లో మెంతికూర మొత్తం వేసేసి వేయించేద్దాము. తోటి పచ్చళ్ళు అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే ఇప్పుడైతే మిక్సీలో వేసి చూపిస్తాను. ఇక్కడ మెంతికూర మొత్తం వాటర్ పోయేటట్టు వేయించాలి. ఇక్కడ మిక్సీ జార్లోనే పచ్చిమిర్చి వేయించాను కదా, ఇందులో వేసి పెట్టేస్తున్నానండి. వీటిని మిక్సీకి వేసేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ మొత్తం మెంతికూర మొత్తం ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయింది. చాలా బాగా ఫ్రై అయిందండి. చూడండి ఎంత వేసాం మనం, ఎంత అయిందో చూడండి. ఆకుకూరలు కదా, ఎప్పుడైనా సరే ఇలా తోటకూర, పాలకూర ఇవన్నింటినీ ఇలా వేసి ఇలా చిన్నగా కొద్దిగా అవుతుంది. ఇలా వేగిపోయాయి. ఇప్పుడు పక్కన ప్లేట్లోకి అయితే తీసి పెట్టేద్దాము. ఇందులోనే మళ్ళీ వేయించాలి. ఈ తీసేసిన తర్వాత అలాగే మన ఛానల్ని కొత్తవారు చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మొత్తం తీసి పక్కన పెట్టాము. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేస్తున్నానండి. ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఇందులో టమాటాలు వేసేస్తున్నాను. టమాటాలు కొద్దిగా మెత్తగా ఉడకాలండి. చూసారా ఇక్కడైతే టమాటాలు వేసేసాను. ఇందులోనే టమాటాలు వేగేటప్పుడు మూత పెట్టేద్దాము. కొంచెం మెత్తగా స్మూత్గా అయిపోతాయి. ఇప్పుడు ఇందులో చింతపండు వేస్తున్నానండి. కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసేసాను. అలాగే ఇందులో ఏమేమి వేయాలి అంటే పసుపు అండి, చిటికెడు పసుపు, చట్నీకి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసేయాలి. ఇక్కడే టమాటాల్లో వేసేస్తున్నాను. ఇలా వేసేసి మొత్తము ఉడకాలి, కలిపేద్దాము. ఇలా కలిపేసి టమాటా ముక్కలు మెత్తబడిపోవాలి. మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. అక్కడ అవి చల్లారేలోపు ఇక్కడ మిక్సీకి అయితే పట్టేద్దాము. ఏమేమి ఉన్నాయంటే ఇందులో మిక్సీ జార్లో వేసాం కదా పచ్చిమిర్చి, వాటిని మిక్సీకి వేసేస్తున్నాను. మిక్సీకి వేసేసానండి. ఇప్పుడు ఇందులో ఇక్కడ మనం వేయించి పక్కన పెట్టాం కదా మెంతికూర, ఆ మెంతికూర మొత్తము ఈ మిక్సీ జార్లో వేసేద్దాము. ఈ విధంగా ఇలా వేసిన తర్వాత అలాగే మనం వేయించి పక్కన పెట్టిన టమాటా ముక్కలు కూడా ఇందులోనే వేసేద్దాం. ఇప్పుడే ఇలా మొత్తం వేసేసిన తర్వాత మనం
రోట్లో నూరితే కొంచెం బరకగా ఉంటుంది కదండీ! ఆ విధంగా ఎక్కువ మెత్త కాకుండా ఇదైతే మిక్సీ పట్టేద్దాము. చూసారా? ఈ విధంగా మొత్తము మిక్సీ పట్టేద్దాము. ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేద్దాము. మిక్సీ జార్‌లో నుంచి తీస్తున్నాను. చాలా బావుంటుందండి. రోటి పచ్చడి రోట్లో వేసి నూరుకుంటే కూడా ఇదే టేస్ట్ వస్తుంది. కాకపోతే నేనేంటంటే కొద్దిగా పలుకుగా మిక్సీ పట్టాలి. రోట్లో వేసి నూరినట్టుగా. కాకపోతే ఇప్పుడు నేను తొందరగా అవ్వాలనేసి మిక్సీకి వేశాను. ఇప్పుడైతే తాలింపు పెట్టేద్దామండి. ఇక్కడ తాలింపు కోసం ఒక స్పూన్ అయితే ఆయిల్ వేశాను. అలాగే ఇందులో తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, మినప్పప్పు, పచ్చి శనగపప్పు ఇలా వేసేసి మొత్తం దోరగా వేయించేసి తాలింపు అయితే పెట్టేస్తున్నాను. చాలా కమ్మగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మెంతెం కూరతో పప్పు చట్నీ. ఎప్పుడు మెంతెం కూరతో పప్పు వేసుకొని తింటుంటాము. టమాటాల్లో వేస్తుంటాం కానీ చట్నీ అయితే ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో అయితే ఎండుమిర్చి వేసేసాను. ఎల్లిపాయలు కూడా వేస్తున్నానండి. ఇక్కడ వేసేసి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని ఈ చట్నీలో వేసేసి కలిపేద్దాము. ఇంతేనండి సింపుల్‌గా ఇంట్లో ఒక 5 నిమిషాలు టైం కేటాయిస్తే కమ్మటి నోరూరించే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. అదేనండి మెంతెం కూరతో పచ్చడి. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది కదా! ఎప్పుడూ చేయలేని వాళ్ళు ఈ విధంగా మెంతెం కూరతో పచ్చడి చేసి చూడండి. నేను ఫస్ట్ టైం చేశాను కానీ చాలా కమ్మగా ఉంది. ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చిందండి మా ఇంట్లో అయితే. చూసారా ఇక్కడ ఇది రోట్లో వేసుకొని నూరుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. కాకపోతే మిక్సీలో చూపించానండి. సూపర్ అండి. ఈ టేస్ట్ ఒక్కసారి తిన్నామంటే అస్సలు మర్చిపోలేము. వేడి అన్నంలో ఇలా ఒక స్పూన్ చట్నీ వేసుకొని తిన్నామంటే కడుపు నిండా తింటాము. తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ఇలా ఉంటుందండి పచ్చడి. మెంతెం కూరతో పచ్చడి ఎలా ఉందనేది ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి. బాయ్.